హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? నేనైతే ఈరోజు చాలా ఫాస్ట్గా అండి త్వరగా అయిపోయే మంచి రెసిపీ మన చికెన్ రసం అండి. చాలా బాగా వచ్చింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసేసుకుందాం. మనము చక్కగా నాటుకోడితో అండి కొంచెం మిరియాలు అట్లా వేసుకొని మంచి నాటుకోడి చారు ప్రిపేర్ చేసుకోబోతున్నాము. దానికోసం ఏంటంటే ఇదిగోండి నాటుకోడి ముక్కలు ఒక 4 నుంచి 5 వరకు తీసుకున్నాం అండి. ఇది తీసుకున్న దాన్ని ఏంటంటే మనం చక్కగా ఒక రోటిలో వేసేసి మంచిగా కొంచెం కచ్చా పచ్చాగా కొంచెం మెదిగే విధంగా వాటిని మనం దంచుకోవాలండి. ఇట్లా కచ్చా పచ్చాగా దంచేసుకోవాలండి. ఇవ్వండి కచ్చా పచ్చాగా దంచాను, రోట్లో వేసి జస్ట్ కొంచెం ఒక 3 టైమ్స్ అట్లా అండి. ఇట్లా కొంచెం చూసారా, ఇట్లా దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నాను. పాన్ కానీ ఏదైనా గిన్నె కానీ పెట్టేసామంటే అందులో అండి మసాలా దినుసులు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేసేస్తున్నాను. అలాగే జీలకర్ర కూడా ఒక టేబుల్ స్పూన్ అనమాట. చూడండి ధనియాలు కూడా అండి కొంచెం ఒక 1.5 టేబుల్ స్పూన్ అట్లా వేస్తున్నాను. మెంతులు ఒక 1/2 టేబుల్ స్పూన్ అండి. మెంతులు ఎక్కువ వేసుకుంటే చేదైపోతుంది, అందుకోసం అని చెప్పేసి. అలాగే మెయిన్గా చూడండి ఒక టేబుల్ స్పూన్ కందిపప్పు. చూడండి గమనించండి, కందిపప్పు కూడా మన రసానికి మనం యాడ్ చేయాలండి. అప్పుడే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది అనమాట. వీటన్నిటిని చిన్న ఫ్లేమ్ మీద జస్ట్ కొంచెం రోస్ట్ చేసుకోవాలండి. చూసారా కలర్ కూడా లైట్గా మారిపోయినాయండి. ఇంకా చాలు, మనము స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేద్దాము. ఇది తర్వాత రసంలో కూడా బాగా మరిగిపోతుంది కాబట్టి సరిపోతుందండి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారే వరకు అయితే మనం వెయిట్ చేద్దాము. ఇప్పుడు ఏంటంటే మనము రసం చేస్తున్నాం కదా, నాటుకోడి రసం అనమాట. దానికి ఏంటంటే ముందుగా ఒక 2 టమాటాలు తీసుకున్నాండి. ఇవి అయితే బాగా పండినవి ఉండాలి, అప్పుడే మన రసం బాగుంటుంది అనమాట. ఇది కలర్ ఎక్కువ ఉంటే ఆఫ్ వేసేసుకోండి, కొంచెం కలర్ తక్కువ ఉంటే 1 వేసుకోండి. పసుపు వేసేసుకోవాలి. అలాగే అండి ఇందులో మెయిన్ ఏంటంటే మనము కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా అండి ఇది ఇట్లా కాడలతో, చూసారు కదా కాడలు ఉండాలి దీనికి, రసానికి అప్పుడే టేస్ట్ ఉంటుంది అనమాట. అందుకే చిన్న చిన్నగా కాడలుగా కట్ చేసుకున్న కొత్తిమీర అనమాట. కొంచెం ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ అండి, అంతే. ఇప్పుడు వీటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మెత్తగా అయ్యే వరకు వీటిని మనము, రసం కదండి, ఈ టమాటాలు, ఈ పసుపు, ఈ కొత్తిమీర ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయిపోవాలండి. ఇవ్వండి చక్కగా ఇట్లా మనము బాగా అండి ఇందులో ఉన్న జ్యూస్ అంతా కూడా బాగా పిండేసాం అనమాట. ఇప్పుడు దీనికి ఏంటంటే చింతపండు కూడా నేను కొంచెం ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు అయితే అండి నీళ్ళలో నానబెట్టేసి ఇలా జ్యూస్ తీసుకున్నాను. ఇది కూడా మనం వేసేసుకోవాలండి. ఒకవేళ మీరు పులుపు ఎక్కువ కావాలంటే కనుక కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి. నేను ఏంటంటే టమాటా కూడా 2 వేసాను కాబట్టి పులుపు సరిపోయే విధంగా అయితే నేను కొంచెం చింతపండు తీసుకున్నాను. మీరు బాగా పులుపు తినగలిగి ప్లస్ కొంచెం బాగా పుల్లగా ఉండాలనుకుంటే కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి. ఇదిగోండి చక్కగా ఇట్లా మనము ఈ టమాటా ఈ రసం అంతా కూడా నేను ప్రిపేర్ చేశాను అండి. అయితే ఏంటంటే ఒకసారి ఒక స్పూన్ తీసేసుకోనండి, నోట్లో వేసుకోండి. మనకు పులుపు సరిపోతుందా లేకపోతే సాల్ట్ సరిపోతుందా, ఏమైనా తక్కువైతే కనుక మీరు కొంచెం యాడ్ చేసేసుకోండి. వీటిని ఇప్పుడు మనము పౌడర్ చేసేసుకుందామండి. దాన్ని మిక్సీ జార్లో వేసేసుకొని మంచిగా రసం పౌడర్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. పౌడర్ అండి కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది, లేదంటే మీకు ఎట్లా అంటే అట్లా కోర్సుగా కావాలంటే కోర్సుగా కన్నా బాగా చేసుకుంటేనే బాగుంటుందండి. ఇదిగోండి మన పౌడర్ మిక్సీ వేసిన తర్వాత, ఏ రసానికైనా ఇదే కదా మనం పౌడర్ వేస్తాము. ఇది ఇట్లా మంచిగా ఫైన్ పౌడర్ అయితే నేను ప్రిపేర్ చేశాను అండి. ఇప్పుడు మనము రసం ప్రిపేర్ చేసుకుందాం. దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనము రసం ప్రిపేర్ చేసుకోబోతున్నాం కదండి, దానికోసం స్టవ్ ఆన్ చేశానండి. ఒక గిన్నె పెట్టేసాను, ఎందుకంటే రసం కాబట్టి అండి కొంచెం గిన్నెలో మరిగితే బాగుంటుంది. దానికోసం అని చెప్పేసి నేను ఇది తీసేసుకున్నాను. ఇందులో ఏంటంటే మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే ఫస్ట్ వేసేసుకోవాలండి. ఇంతండి సరిపోతుంది. ఈ ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానండి ఇందులో ఏంటంటే మనం పీల్ తీసిన ఎల్లిపాయలు ఉంటాయి కదండి, ఆ ఎల్లిపాయలు వేసేయాలి. అయితే ఆ ఎల్లిపాయలు నేను కొంచెము ఇట్లా క్రష్ చేసా అండి. క్రష్ చేసిన వెల్లిపాయలు ఇందులో వేసేద్దాము. జస్ట్ 1 మినిట్ తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయ్యాకండి బాగుంటుంది అనమాట. అవి ఏంటంటే ఒక 5 to 6 అండి, ఒక 5 to 6 గార్లిక్ కూడా మనము ఇట్లా పీల్ ఆఫ్ చేసి మంచిగా ఈ ఆయిల్లో వేసేసామండి. చూడండి ఇవి వేగుతుండగానే ముందుగా మనం దంచి పెట్టుకున్నాం కదండి చికెన్ పీసెస్, ఒక 4 to 5 పీసెస్ ఉన్నాయి కదండి, ఇవి కూడా ఇందులో వేసేస్తున్నాము. చూడండి వేసేసాక వీటి మంచిగా మనం మీడియం ఫ్లేమ్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటా అండి. మంచిగా ఇవన్నీ కూడా ఇందులో కొంచెం వేగే విధంగా, కొంచెం రెడ్గా కలర్ చేంజ్ అయిపోయి మన చికెన్ అంతా కూడా మంచిగా కుక్ అయ్యే విధంగా అండి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని మనం అయితే మంచిగా వేయించేసుకోవాలన్నమాట. ఈ ఆయిల్లో వేయించుకోవాలి, అన్నట్టు లోపలంతా కూడా కుక్ అయిపోవాలన్నమాట. చూడండి చక్కగా చాలా ఈజీగా అయిపోయే సూప్ అండి. ఇదేంటంటే ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు కానీ లేకపోతే బాగా జలుబు అట్లా వచ్చినప్పుడు కానీ మనము
చేసుకోవచ్చండి. రెయినీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ చాలా బాగుంటుంది అనమాట. త్వరగా అయిపోతుంది, ఈజీగా కూడా మనం చేసుకునే మంచి సూప్ అనమాట. చికెన్ రసం. ఈ రసాన్ని చక్కగా మనం ఇంట్లో చేసేసుకుని అందరం కూడా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చండి. చూడండి, ఇదైతే కొంచెం మంచిగా కలర్ చేంజ్ అవ్వాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేద్దాం. నేను లో ఫ్లేమ్ కాదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. టైం పడుతుందండి. ఇది దగ్గరగా ఒక 10 to 15 minutes వరకు పడుతుంది. లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అంతా అడ్జస్ట్ చేసుకుంటూ మనం దీన్ని అయితే మంచిగా వేయించేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు చక్కగా చికెన్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయిపోయిందండి. రెడ్గా అలా వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనం ఏంటంటే ముందుగా చక్కగా రసం చేసి పెట్టుకున్నాం కదండి, ఆ రసాన్ని దీనికి యాడ్ చేయాలి. యాడ్ చేశాక చక్కగా ఈ చికెన్ ఈ రసంలో మంచిగా ఇదిగో చూడండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసేయండి. చక్కగా మంచిగా అదంతా కూడా మరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇందులో అండి మనము పచ్చిమిర్చి కూడా ఒక 2 పచ్చిమిర్చి ఇట్లా చీలికలుగా చేసుకున్న పచ్చిమిర్చి కూడా మనం వేసేస్తున్నాం. ఇవన్నీ కూడా బాగా మరగాలి. మరిగితేనే మన రసం మంచిగా టేస్ట్ వస్తే. టైం పడుతుందండి, మరిగే వరకు వెయిట్ చేద్దాము. ఇప్పుడు ఈ టమాటా జ్యూస్తో పాటు మనము పచ్చిమిర్చి కూడా వేసాం కదండి, ఆ పచ్చిమిర్చి అయితే బాగా కుక్ అవ్వాలన్నమాట ఆ రసంలో. ఆ తర్వాతే మనము మసాలా పౌడర్ యాడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఈ రసం బాగా మరగాలి. మెయిన్గా ఇందులో ఏంటంటే ఆ పచ్చిమిర్చి, ఈ కొత్తిమీర ఇవన్నీ కూడా మంచిగా మరిగిన తర్వాతే మనము ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ యాడ్ చేయాలండి. ఇదిగోండి చక్కగా మరుగుతుంది. ఒకసారి చెక్ చేసుకుందామండి మన పచ్చిమిర్చి మంచిగా కుక్ అయిందా లేదా ఇందులోని. చూడండి, ఇంకొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. ఇంకొక 2 minutes తర్వాత చక్కగా ఇవన్నీ మరిగిపోతాయండి. చికెన్ కూడా మంచిగా చూడండి కుక్ అయిపోయింది అనమాట. ఇంకొక 2 minutes టైం పడుతుందండి. అప్పటి వరకు అయితే మనం వెయిట్ చేద్దాం. ఇదిగో చూడండి, పచ్చిమిర్చిలో గ్రీన్ అంతా పోయి మంచిగా కుక్ అవ్వాలన్నమాట. చూడండి, మన రసం చక్కగా మరుగుతున్నాయండి. అలాగే అన్ని పచ్చిమిర్చి అన్నీ కూడా మంచిగా కుక్ అయినాయండి. ఒకవేళ మీరు కావాలంటే చికెన్ ముక్క కూడా ఒకసారి చెక్ చేసుకోండి, అది మంచిగా బాయిల్ అయిందా లేదా అని. ఇప్పుడు ఇదిగోండి, ముందుగా మనము చక్కగా మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా రసం పౌడర్, ఈ పౌడర్ని యాడ్ చేస్తున్నాను అండి. చూడండి, ఈ రసం అంతా అండి చక్కగా మరుగుతుంది. అయితే ఏంటంటే అండి, మనం మిరియాలే వేసాం కదా, ఆ ఘాటు కొంచెం ఎక్కువ కావాలంటే మిరియాలు ఎక్కువ వేసుకోండి. మీరు తినే ఘాటుని బట్టండి. మనం పులుపు వేస్తున్నాము, అవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఎంత మిరియాలు వేసుకుంటే అంత. అలాగే మిర్చి కూడా వేసాము. కొంచెం స్పైస్ మీకు తగినట్టుగా మీరు వేసుకొని చేసుకోండి. ఎందుకంటే కొంతమందికి మిరియాల ఫ్లేవర్ నచ్చుతుంది. ఒకవేళ మిరియాలతో పాటు కారం కూడా కావాలంటే ప్లెయిన్ చిల్లీ పౌడర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి. ఒకవేళ అంటే కొంతమంది మిరియాల ఘాట్ అయితే తింటారండి, కొంతమంది కంపల్సరీగా కూడా మన కారం కావాలన్నమాట, స్పైస్. సో అట్లా కావాలంటే మీరు మిక్స్ చేసుకొని వేసుకోండి, లేదంటే ఎక్కువగా మిరియాలు వేసేసుకోండి. చూడండి, మంచిగా తెరులుతుందండి. ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు మన రసానికి తాలింపు పెట్టేస్తున్నామండి. దానికోసం ఏంటంటే కొంచెం ఒక మన తాలింపు పోపు పెట్టుకునేది ఉంటుంది కదా, అది తీసుకున్నాను. అందులో కొంచెము 1 tablespoon ఆయిల్ వేసానండి. అలాగే మన పోపు దినుసులు కూడా వేసేస్తున్నాను. ఏం లేదండి, జస్ట్ మన తాలింపు గింజలే, అంతకుమించి ఏం లేదు. ఇందులో ఏంటంటే ఏ రసానికైనా మనం చక్కగా మన ఎండుమిర్చి అండి, ఎండుమిర్చి అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే కొంచెము కొత్తిమీర వేసుకొని పోపు పెట్టేస్తాం అనుకోండి, బాగుంటుంది. అండ్ దట్టు అంటే కొంచెము అంతే. ఇదిగోండి, కరివేపాకు కూడా వేసేసాం. చూసారా, మన పోపు అయిపోయిందండి. ఇప్పుడు మన రసానికి ఈ పోపు పెట్టేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. చూసారా, స్టవ్ పైన మరుగుతున్న మన చక్కగా ఇలా మరుగుతున్న దానికండి ఇదిగో మనం పోపు యాడ్ చేస్తాం. అంతే అండి, మన చికెన్ రసం రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా గిద్దే అండి. చక్కగా మనము రైస్తో కానీ లేదంటే ఏదైనా బౌల్లో ఇట్లా వేసేసుకొని కూడా మనం మంచిగా తినేయచ్చండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేయటం అండి. రసం ఎప్పుడైనా ఏ రసానికైనా తాలింపు వేసాక స్టవ్ ఆఫ్ చేసేయాలండి, ఎక్కువసేపు మరిగించొద్దు. చూసారండి, మన చికెన్ రసం అండి చాలా ఫాస్ట్గా, చాలా తొందరగా అయిపోయే రెసిపీ అండి ఇదేంటంటే ఈ వింటర్ టైంలో మనకి కొంచెం జలుబు, కాఫ్ ఇట్లాంటివి వచ్చినప్పుడు కూడా మనం చక్కగా ఇది చేసుకొని మిరియాలతో అండి చేసుకొని అన్నంతో తినేసామంటే చక్కగా మనకి ఆరోగ్యం కూడా మనం బాగుంటుంది. అలాగే ఒకవేళ రైస్తో కాపోయినండి చిన్నగా కొంచెం బౌల్లో వేసేసుకొని అయినా మనం దీన్ని మంచిగా తాగేయచ్చండి, బాగుంటుంది అనమాట. మన హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే పిల్లలకు కూడా కొంచెం స్పైస్ తక్కువ వేసేసుకోవడం, మనం పిల్లలకి ఇచ్చామంటే మిరియాల దాంతోనే వాళ్ళకు కూడా హెల్దీ అనమాట. ఈ రెసిపీ ప్రిపేర్ చేశాక ఎలా వచ్చిందో మీరు కమెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి.
మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అలాగే హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.